ఈ శుభ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మనము చూసి దానిలో ఉన్నటువంటి మర్మాలను గ్రహించి దేవుని యొక్క వాక్యాన్ని విని దానిలో ఉన్నటువంటి మర్మములను గ్రహించి దానిలో ఉన్న జ్ఞానాన్ని ఆస్వాదించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఎప్పుడు మనము పొందుకుంటాము అంటే దానిని విని గ్రహించి దాని ప్రకారము నడుచుకుంటున్నప్పుడు ఆటోమేటికల్గా దేవునికి ఆశీర్వాదాలు 1 by 1 కలుస్తూ ఉంటాయి, యాడ్ అవుతూ ఉంటాయి, అంటే కలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు దేవుడి యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చారు, అవునా కాదా? అవునా కాదా? గట్టిగా చెప్పండి. అవును. దేవుని వాక్యం ఎందుకు వింటున్నారు? దేవుని యొక్క వాక్యం మీకు ఎందుకు చెప్పండి? ఆత్మలో బలపడడానికి, ఇంకా వాక్యానుసారంగా నడవాలంటే వాక్యం ఉండాలి కదా మరి. కాబట్టి వాక్యానుసారంగా ఎందుకు నడవాలి? వాక్యానుసారంగా ఎందుకు నడవాలి? విశ్వాసంలో బలపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విశ్వాసము? లోక విశ్వాసమా, దేవుని యందు విశ్వాసమా? అమ్మా, దేవుని యందు విశ్వాసములో ఉండడానికి, దేవుడి యొక్క వాక్య ప్రకారం నడుచుకోవడానికి దేవుని యొక్క వాక్యం వినాలి. ఇప్పుడు దేవుడి వాక్యం ఎందుకు వినాలో మీకంటూ ఒక కాన్సెప్ట్ ఉండాలి, మీకంటూ ఒక ఆలోచన ఉండాలి. మీరు దేవుడి వాక్యం ఎందుకు వినాలి అని మీరు ప్రశ్నించుకోండి. ప్రశ్నించుకుంటే ఆ సమాధానం మీ దగ్గర నుంచి నేను రప్పించాను, నేను చెప్పకుండా. విశ్వాసంలో నడవాలి. ఎందుకు విశ్వాసము? ఎందుకు విశ్వాసము చెప్పండి. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఉండడానికి, దేవుని బిడ్డలు అయి ఉండడానికి విశ్వాసం చాలా అవసరము. అమ్మ, నీ విశ్వాసము గొప్పది అని దేవుడు అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో? విశ్వాసం కోరుకుంటున్నాడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచడం అనేది ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనలో దేవుడు చూసేది విశ్వాసము. మనం బయటికి వెళ్తే మనం చూసేది బట్టలు మంచిగా ఉన్నాయా, ఈవిడికి ఆభరణాలు అన్నీ ఉన్నాయా, ఈయనకి ఆరోగ్యం ఉందా లేదని చూస్తారు. కానీ దేవుడు మనల్ని ఇవన్నీ చూడటం లేదు. దేవుడు మనలో విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఆ విశ్వాసంలో బలపడడానికి ఈ వాక్యము మనకు అవసరం. ఓకేనమ్మా? ఇప్పుడు వాక్యంలో చాలా రకాల ఉపమానాలు ఉన్నాయి. ఒక్కొక్క వాక్యము చరిత్రని చెబుతుంది. వాక్యంలో గత కాలాలలో జరిగినటువంటి చరిత్ర చెబుతుంది. వాక్యం అనేది భవిష్యత్తులో జరగబోయేది చెబుతుంది, జరిగినవి చెబుతున్నాయి. ఇప్పుడు నీ పరిస్థితి చెబుతుంది, నీ పరిస్థితిని సరిచేసుకోమంటుంది, నీ పరిస్థితిని మారుస్తాను అంటుంది. హల్లెలూయా చెప్పండి. కనుక వాక్యంలో ఇన్ని విషయాలు ఉన్నాయండి. ఎందుకు వాక్యం వినాలి అనేది మీరు బాగా గ్రహించుకుంటే అన్ని విషయాలు ఉన్నాయని మీకే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో 21 అధ్యాయము ఆదికాండము, బుక్ ఆఫ్ జెనసిస్ 21st చాప్టర్ అండ్ 16th వర్డ్స్, అంటే 16వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే లాస్ట్లో ఎలుగెత్తి ఏడ్చెను. ఆమె ఎదురుగుండా కూర్చుని, చివరి మాట ఎలుగెత్తి ఏడ్చెను. ఈ విశేషాలు మనం చూడకముందు నేను ఇక్కడ జరిగింది ఏమిటో చెబుతాను. ఆమె ఎవరంటే హాగరు. ఆమె ఎవరండి? హాగరు. హాగరు ఎలుగెత్తి ఏడుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏడ్చెను అనేటువంటి మాట బైబిల్లో మనకు కనబడుతుంది. మీలో కూడా చాలామంది రోజుకు ఒక్కసారైనా ఏడవలసిన పరిస్థితి వస్తుంది. ఈ రోజున ప్రతి కుటుంబంలో, ప్రతి మనిషి జీవితంలో కూడా ఏదో క్షణంలో, ఏదో నిమిషంలో ఏడుపు రాకుండా ఉండటం లేదు. ఎందుకు ఏడుస్తున్నారా అంటే, అసలు ఏడుపు ఎందుకు వస్తుందంటే శ్రమల్లో మరియు బాధల్లో మనకి ఏమొస్తుందండి? ఏడుపు వస్తుంది. మొట్టమొదటి పాయింట్ చెప్పండి, అందరూ చెప్పండి. శ్రమల్లో, బాధలలో మనకి ఏడుపు వస్తుంది. ఏడుపు అంటే మరో పదం ఏంటంటే దుఃఖము.
ఏడుపునే దుఃఖము లేక వేదన అని కూడా మనం అనుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే, ఇది గొప్ప విషయం ఏం కాదు. ఏదైనా మనకు దుఃఖం లేక ఏడుపు ఎప్పుడే వస్తుందంటే శ్రమల్లో మరియు మరి బాధల్లో మనకి ఏమొస్తుందంటే వస్తుంది. రెండోదిగా గాయములు అయినా దెబ్బలు తగిలినా మనకు వెంటనే ఏమొస్తుందంటే ఏడుపు వస్తుంది. మీరు అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మీకు గాయం అయిందనుకోండి, పడిపోయో లేకపోతే ఏదైనా గీచుకునో, మరి గాయం అయినప్పుడు శరీరానికి ఏమొస్తుంది? ఈ శరీరానికి ఇక్కడ గాయం అయితే కళ్ళు ఎక్కడున్నాయి? పైన ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దెబ్బ తగిలితే ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడన్నా మీరు గమనించండి, ఇది ఎలా జరుగుతుంది? దెబ్బ తగిలింది కాలుకో చేతుకో, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కళ్ళల్లోంచి వస్తున్నాయి. అంటే ఈ దెబ్బ దగ్గర నుంచి దేనికి లింక్ ఉంది? ఇప్పుడు అమ్మా మనసుకు లింక్, మైండ్కి లింక్ ఉంటుంది. నీకు దెబ్బ తగలగానే మైండ్ అలర్ట్ అవుతుందన్నమాట. నీకు దెబ్బ తగిలింది అని ఈ శరీరపు నాడులు మనసుకు చెబుతాయి. మనసు మిగతా బాడీని అంతటిని అలర్ట్ చేస్తాయి. అప్పుడు వెంటనే మనం అలర్ట్ అయ్యి తగిలిన దెబ్బ వల్లనేమో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా దెబ్బలు తగలకుండా జాగ్రత్త కూడా మనమే చేస్తాం. ఇప్పుడు ఏదైనా ఇంట్లో మనం వెళ్ళాం గబుక్కుని, పైనుంచి ఏంటవి టైల్స్, దాన్ని ఏమంటారు, పెంకులు కానీ లేకపోతే ఏమైనా దుమ్ము కానీ పడుతుందనుకో, మనం అలర్ట్ అయిపోతాం, జాగ్రత్త పడతాం. ఎందుకు అంటే ఆ పైన ఉన్నది మన మనసుకి పంపిస్తుంది అనమాట. ఇదిగో పైనుంచి పడుతుంది అనగానే మనం అలర్ట్ అవుతాం. ఒకవేళ ఆల్రెడీ ఆ పెంకు వచ్చి నెత్తి మీద కానీ చేతి మీద కానీ తగిలిందనుకో, మనకి ఏడుపు వస్తుంది. ఏడుపు ఎందుకు వస్తుంది అంటే శ్రమల్లో మరియు బాధల్లో, లేకపోతే గాయాలైనా, రెండోదిగా దెబ్బలు తగిలిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంకట సమయాలలో అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఇళ్లల్లో ఉన్నప్పుడు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు, ఇంట్లో బియ్యం లేవు, మనం పైకి చాలా ధనవంతులుగా అందరికీ కనబడుతున్నాం, ఇంట్లో కూరగాయలు కానీ బియ్యం కానీ డబ్బులు కానీ లేవు, అది సంకటమైన పరిస్థితి. ఎవరిని డబ్బు అడగలేం, అది సంకట పరిస్థితి. లేదా మరణకాలాలలో ఎవరైనా ఇళ్లలో మరి పెద్దవారు మరణించే సమయం కానీ, లేదా మరణం వస్తుందనే సందర్భంలో కానీ మనకి వెంటనే కళ్ళలోంచి ఏమొస్తుందంటే నీరు వస్తుంది, కన్నీరు వస్తుంది, అంటే ఏడుపు వస్తుంది. ఇక్కడ ఒక సహోదరి ఏం చేస్తుందట? ఎలుగెత్తి ఏడ్చెను. 21:16 ఆదికాండములో రాహాబు ఎలుగెత్తి ఏడ్చెను. ఇంకా ఏ సందర్భాల్లో ఏడుపు వస్తుందంటే పిల్లల్ని తల్లిదండ్రులు గద్దిస్తున్నప్పుడు కానీ, పిల్లల్ని ఉపాధ్యాయులు బెత్తంతో కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు కానీ పిల్లలు ఏం చేస్తారంటే ఏడుస్తారు. అంటే ఏడుపు ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ సందర్భాల్లో వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ కాకుండా ఈ దెబ్బలు, గాయాలు, రోగాలు, మరణాలు, సంకటమైన పరిస్థితులు కాకుండా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోయినా కూడా మనకి ఏమొస్తుందంటే ఏడుపు వస్తుంది. మనం ఒకటి అనుకుంటాం మైండ్లో. వాక్యం అంటే కేవలం అక్కడ ఉన్న చరిత్ర చెప్పేసి నేను వెళ్ళిపోవచ్చు. అసలు ఏడుపు ఎందుకు వస్తుంది అనేది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోండి. ప్రతి విశ్వాసంలో బలపడడానికి ఈ మాటలు మనకు అవసరం. ఏడుపు వస్తుంది. ఇప్పుడు మీకు ఏడుపు ఎందుకు వస్తుందో మీరు పరిశీలించుకోవాలి. ఏడుపు వస్తుంది. ఏడుపు వచ్చేటప్పుడు వచ్చే కన్నీరుని తుడిచే దేవుడు మాకు ఒకడు ఉన్నాడని ఇదే పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తూ ఉంది. కన్నీళ్ళు తుడిచివాడా అని పాట పాడుతున్నాం. వాక్యం ఏం చెప్తుందంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే, ఒక సంఘటన, ఒక వివాహిక సంఘటన, లేకపోతే ఒక ఏదైనా మంచి వేడుక ఏదో మనం పెట్టుకున్నాం, రేపు పెట్టుకున్నాం, తీరా పూసి రాత్రి నుంచి గాలి తుఫాన్లు వచ్చేస్తే టెంట్లన్నీ ఎగిరిపోతున్నాయి అనుకోండి, ఇంకా మనకి ఏమొస్తుందంటే ఇంకా ఏడుపు ఒకటే తక్కువ. ఏడుపు ఇప్పుడు వచ్చింది అంటే శరీరపరమైనటువంటి శోధనలో, కుటుంబపరమైనటువంటి మరి విషయాలలో ఏ అడ్డంకులు వచ్చినా, అంటే ఏడుపుకి గల కారణాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ఏడుపు ఎందుకు వస్తుందో చెప్పాను. ఇంకా విపులకరంగా చెప్పాలంటే ఏడుపుకు గల కారణాలు అంటే నేను విభజించిన, అంటే నా మనసుకు మరి గ్రహించిన దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను.
ఒక 5 రకాలుగా మనం తీసుకోవచ్చు. ఎన్ని రకాలుగా? 5 రకాలుగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శరీరపరమైనటువంటి విషయాలలో ఆటంకాలు. ఏడుపు అనేది మొట్టమొదట శరీరానికి సంబంధించినటువంటి విషయాలలో ఆటంకాలు, లేకపోతే శరీరపరమైనటువంటి రోగాలు వచ్చినప్పుడు ఏమొస్తుందంటే ఏడుపు వస్తుంది. ఓకేనండి? అంటే శరీరము. ఇంకా మనం ముందుకు వెళ్తుంటే కుటుంబ విషయాల్లో తగాదాలు వస్తూ ఉంటాయి. అన్న తమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, తల్లిదండ్రులు పిల్లలకి, అత్త కోడలకి, మావయ్యకి అల్లుడికి, చిన్నానికి పెద్దనాన్నకి, ఇలాగా కుటుంబ విషయాల్లో ఏమొస్తుందంటే తగాదాలు ఉంటాయి. మొట్టమొదటిగా శరీరపరమైనటువంటి విషయాలలో ఆటంకాలు. రెండవదిగా కుటుంబ విషయమైనటువంటి తగాదాలు. దేవుడికి స్తోత్రం. మూడవదిగా మనసుకు తగిలినటువంటి గాయాలు. శరీరము, కుటుంబము, మనసు. మనసుకు గాయం. ఎవరైనా ఒక చివుకుని ఒక మాట అంటారు, ఇక ఎవరికి చెప్పుకోలేము, కానీ అవును నా బతుకులాగా ఉంది అని మనం ఎవరికి తెలియకుండా ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తామంటే ఏడుస్తాం. ఆమె ఎలుగెత్తి ఏడ్చెను అనే మాట మీరు మర్చిపోకూడదు. ఆ సందర్భాన్ని బేస్ చేసుకుని ఈ మాటలన్నీ చెప్తున్నాను. పని లేక కాదు. 5 రకాలుగా మనకి దుఃఖం రావడానికి అవకాశం ఉన్నది. ఏ పరమైన దుఃఖం నీకు వచ్చిందో నువ్వు పరిశీలించుకుని ఆ దుఃఖం పోవడానికి గల మార్గం దేవుడు వాక్యంలో చూపిస్తారు. కాబట్టి ఆ మార్గంలో మీరు ప్రయాణం చేస్తే మీరు విశ్వాసంలో బలపడి ఇక ఏడవటము. వాక్యం ఒక మాట చెప్తుంది, నీ దుఃఖ దినములు సమాప్తములాయని. నీ దుఃఖ దినములు అంటే ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు ఏడుస్తున్న నీకు దేవుడిస్తున్న వాగ్దానం, ఇక నువ్వు ఏడవటం మానే. హల్లెలూయా చెప్పండి. నువ్వు ఇక ఏడవటం మాను. మొదట నువ్వు ఏడుస్తున్నావు, ఎవరికీ తెలియకుండా ఏడుస్తున్నావు, మనసులో ఏడుస్తున్నావు, కుటుంబంలో ఏడుస్తున్నావు, నీకు తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు. ఈ విషయం నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. ఈ విషయం మీ పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి, మీ బంధువులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకో విషయం, 4వది ఏంటంటే ఆస్తిపరమైనటువంటి తగాదాలు. ఆస్తి కోల్పోయినటువంటి సంఘటనల్లో కూడా ఎవరైనా సరే ఏం చేస్తారంటే మనకు రావాల్సిన ఆస్తి పత్రాలు, మనకు రావాల్సినటువంటి ఆస్తులు, పొలాలు, లేకపోతే మనకు రావాల్సిన ఇల్లులు రాకపోతే మనం ఏం చేస్తారంటే ఎవరైనా కూడా ఏడుస్తారు. దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పండి. లాస్ట్ సామాజిక పరమైనటువంటి దుఃఖం కూడా ఉంది. సమాజపరమైనటువంటి దుఃఖం ఏంటంటే మనకు దక్కవలసిన గౌరవం సమాజంలో దక్కకపోతే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏడుస్తాం. ఇప్పుడు ఈ యొక్క మాటలను బట్టి ఏడుపు రావడానికి గల కారణాలు కూలంశకంగా మనం 5 రకాలుగా విభజించుకున్నాం. 5 types ఆఫ్ థింగ్స్ వి గాట్. అంటే దుఃఖానికి గల కారణం శరీరము, రెండవదిగా కుటుంబం, మూడవదిగా మనసు, 4వదిగా ఆస్తి, 5వదిగా సమాజం. సమాజం ఏడిపించవచ్చు. సమాజంలో నీకు గౌరవం దక్కకపోతే నువ్వు ఏడవచ్చు. నీకు రావలసినటువంటి, నీకు రాకపోయినటువంటి ఆస్తి బట్టి నువ్వు ఏడవచ్చు. నీ మనసుకు తగిన గాయం తగలొచ్చు. నీ కుటుంబం వారే నిన్ను ఇబ్బంది పెడితే నీకు ఏడుపు రావచ్చు. అంతేకాకుండా మరి ఇంకా చూస్తే శరీరపరంగా నీకు దెబ్బలు తగిలినా, శరీరపరమైనటువంటి అనారోగ్యం నీకు వచ్చినా ఏడుస్తూ ఉంటావు. అంటే ఏడుపులన్నీ ఆల్మోస్ట్ ఈ లోకానికి సంబంధించినవి బట్టే మనం ఏం చేస్తున్నామంటే ఏడుస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఈ లోకానుసారమైన ఏడుపిది. ఏడుపులు 2 రకాలు. ఈ 2 రకాల్లో మొదటి రకంలో 5 రకాలు చూపించాను. రెండో రకమైనటువంటి ఏడుపు ఉంది. రెండో రకమైనటువంటి ఏడుపు గురించి, రెండో రకమైన దుఃఖం గురించి ఎవరూ బాధపడటం లేదు. హల్లెలూయా. నీతి నిమిత్తమై
5వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనం 3-4 వచనం. నీతి విషయమై దుఃఖపడువారు ధన్యులు అని వాక్యం చెబుతుంది. ఈ మాటలు మనం వివరించుకోకముందు మన ఏడుపును చూసి చాలామంది ఏం పడతారంటే సంబరపడతా ఉంటారు. మనం ఏడవటం వాళ్ళకి సంతోషం, దేవుడికి స్తోత్రం. నువ్వు ఏడవటం, నువ్వు ఏడుస్తూ ఉండడం వాళ్ళకి సంతోషం, ఆపోజిట్ పార్టీకి. కానీ నువ్వు ఏడిస్తే ఏడ్చేవాడు ఒకడు ఉన్నాడు, దేవుడికి స్తోత్రాలు. ఆయనే ఆది సంభూతుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఇక్కడి నుంచి బైబిల్ విషయాల్లోకి మనం వెళ్ళాలి. ఇప్పటి వరకు సమాజపరమైనటువంటి విషయాల్ని నేను కొన్ని మీకు చూపించాను. సమాజపరంలో లోకపరమైనటువంటి ఏడుపులు 5 రకాలుగా ఉంటాయి. ఆత్మపరమైనటువంటి దుఃఖం ఒకటి ఉంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని, దానిపైన నీతి నిమిత్తం మరి హింసించబడేవారు ధన్యులని దేవుని యొక్క వాక్యం క్లియర్గా చెప్తుంది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని లేఖనం చాలా క్లియర్గా చెప్తుంది. ఆత్మ విషయమై దీనులు 5:3, 5:4లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దుఃఖపడువారు ఏ విషయంలో దుఃఖపడాలా? నీతి విషయమై దుఃఖపడాలి. లోక విషయంలో దుఃఖం ఉంది. ఇప్పుడు లోక విషయంలో దుఃఖపడటం ఇక ఆపేసి నీతి విషయమై, దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ఆత్మీయ విషయంలో దుఃఖపడటం, ఆత్మీయ విషయంలో వేదన పడటం, ఆత్మ విషయంలో దేవుడి దగ్గర కన్నీరు కార్చడం అనేది మనం నేర్చుకోవాలి. నీ ఏడుపు కేవలం నీ పిల్లల కోసమేనా? హాగర్ ఎవరి గురించి ఏడుస్తుంది? పిల్లవాడు గురించి. పిల్లవాడికి ఏమి లేదని, నీళ్లు లేవు. ఆ అరణ్యంలో బేర్షెబా ప్రాంతంలోనికి వెళ్ళింది. నీళ్ళ తెచ్చిచ్చేసి అబ్రహాం గారు పంపేశారు. అబ్రహాం గారు హాగర్ విషయంలో అబ్రహాంతో దేవుడు ఏం మాట్లాడి తెలుసా? ముందు వచనాలకు వెళ్తే 21:10 అనుకుంటా. అబ్రహమ్మ నువ్వు ఏడవకో, నువ్వు దుఃఖపడవద్దు అంటున్నాడు. అక్కడ కూడా ఒక మాట ఉంది. అక్కడ ఎందుకు ఈ మాట నేను ఎందుకు నేను బయటకు రివీల్ చేస్తానంటే, అక్కడ క్లాష్ వచ్చింది. ఎవరెవరికి? హాగర్కి, సారాకు. ఎప్పుడైతే సారాకు పిల్లలు పుట్టారో, పుట్టినంతకాలం ఒక రకంగా ఉంది. పుట్టిన తర్వాత ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి మధ్యలో క్లాష్, గొడవలు. అంటే ఇందాక నేను చెప్పాను, కుటుంబ విషయాలలో మనకు దుఃఖం రావడానికి అవకాశం ఉంది. దుఃఖం చెప్పాను కదా, దుఃఖం 5 రకాలుగా వస్తుందండి. ఈ లోకంలో దుఃఖం 5 రకాలుగా వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. నీ ఒంట్లో బాగాలేకపోతే 5 రోజులు ట్యాబ్లెట్స్ వాడతాం, తగ్గుతులేదని ఏడుస్తాం. మనం ఎవరికి చెప్పకుండా మనం ఏడుస్తాం. ఆరోగ్యపరమైన విషయం అన్నమాట. కళ్ళలో మనం ఎలా తుడుచుకుని మళ్ళీ ఆ సింక్ దగ్గరికి వెళ్ళి కడుక్కొని చస్తే బాగుండు అనుకుంటాం. మనం ఎందుకు ఎదో బతుకు అనుకుంటాం. అందరూ బాగానే ఉన్నారు, నా బతుకులా ఏడ్చింది అనుకుంటూ ఉంటాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములాయను. మనం దేవుడి సందికి ఇక్కడికి వచ్చాం కాబట్టి, హల్లెలూయా, మీరు వాక్యం వింటున్నారు కాబట్టి మీకు అద్భుతమైన ఒక మాట ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏడవద్దు. ఒకవేళ నువ్వు దుఃఖకరమైనటువంటి పరిస్థితి నీకు ఉంది, నీకు లేక మానలేదు. దుఃఖం లేనోడు ఎవడో లేడు. నేను కూడా ఏడుస్తున్నాను. లోకంలో 90% అందరూ ఎప్పుడు ప్రతి క్షణం ఏడుస్తూనే ఉంటారు. ఏడవని రోజు ఎవరికే ఉండదు. సంతోషం కంటే దుఃఖ దినాలే ఎక్కువ. అందుచేత నీ దుఃఖ దినములు హల్లెలూయా చెప్పు. మంచి వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం. నేను చేసేసేస్తాను, నేను చెయ్యగలను. సారా లేచిపోయి మీదకే దీన్ని బయటికి ఏంటండి, ఇది నా ఇంట్లో ఉండడానికి లేదు, ఇది కానీ ఈ కొడుకు దీని కొడుకు కానీ ఇంట్లో ఉండడానికి లేదు, బయటికి ఏంటండి. కుటుంబ విషయాలలో గొడవ. నీ కుటుంబంలో కూడా ఇబ్బందులు, చిక్కులు ఉండొచ్చు. నువ్వు పెద్దదాని అయిపోయావని, నువ్వు ముసలిదాని అయిపోయావు, నువ్వు ముసలోడు అయిపోయావు కనుక నీ దగ్గర నువ్వు చేసే సత్తలేదు కాబట్టి నిన్ను దుమ్ము దులిపినట్టుగా దులిపేస్తారు. నిన్ను చెదని క్లీన్ చేసినట్టుగా చేస్తూ ఉంటారు.
నీకు మాట వాల్యూ తగ్గిపోతుంది. నీ వయసు పెరిగే కొలిది నీకు వాల్యూ పోతుంది. కొంత వయసు వరకు నీ మాట అంటే అమ్మ అమ్మ నాన్న నాన్న అని ఎంతగానో గౌరవిస్తారు. ఒక వయసు వచ్చేటప్పటికి ఏయ్ అంటారు, ఏ అంటారు. అమ్మ అనేవాడు ఏయ్ అంటాడు. కొడుకే భర్త కూడా మొదట్లో ఒక రకమైన పిలుపు, అలా పిలుపులో తేడా ఏయ్ అంటాడు. మొట్టమొదటి పవిత్ర, అమ్మా సూర్యవతి అని పిలిచేవాడు సరే అంటే ఆ పిలుపులో ఏమొస్తుందంటే తేడా వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా అనమాట. కుటుంబ విషయాలలో, శరీరపరమైన విషయాలలో, నీ శరీరంలో ఒంట్లో బాగుంటుందా ఎవరికైనా? ఏ ఒక్కడికి బాగుంటలేదు. శరీర విషయంలో దుఃఖం, కుటుంబ విషయంలో దుఃఖం, మనసుపరమైన విషయంలో దుఃఖం. అంతేకాదు సమాజంలో మనకి ఏమైనా వాల్యూ, మనం బాగున్నంతకాలం మనం ఇంకా అందరూ చూస్తూ ఉంటారు. అలాగా వెళ్తున్నప్పుడు ఎందుకు చూస్తారో ఎవడికి తెలియదు. మనం దెబ్బ కచ్చికలాగా లావుగా అందంగా బాగున్నంతకాలం మనం అందరూ చూస్తారు. అలాగా కొంచెం లాగేసామనుకోండి ష్రింక్ అయిపోవడం అంటారు దాన్ని. మనమే అందరిని చూసుకోవాలా, ఎవడో మనం చూడడం. నిజమే కాదో చెప్పండి? నిజమైతే దేవుడి స్తోత్రం చెప్పండి. అదండి మన దగ్గర శక్తిగా బలంగా అలాగా రాజుగారు వెళ్తూ ఉంటాం. అందరూ పలకరిస్తారు, మాట్లాడతారు. నీ బొగ్గలు లోపలికి సొట్ల కింద అయిపోయి, నీ తల మీద ఎంటుకుని ఊడిపోయి, నువ్వు ఎండిపోయిన ఎండి చేపలాగా అయిపోయితే ఎవడు అసలు నీ తెలియనట్టుగా వెళ్ళిపోతారు, చూడలేనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నిటినీ ఒక క్రైస్తవుడిగా ఒక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అందరూ ఇలా చేస్తారు కాబట్టి చెయ్యనివాడు ఒకడు ఉన్నాడు. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకునేవాడు ఒకడు మాత్రం ఇలా చేయడాలే. నువ్వు చెప్పు. మన దగ్గర డబ్బు ఉంటే మన పెట్టుకుని నిలబెడతారు. ఆంటీ 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 అమ్మ మమ్మీ డాడీ అంటూ ఉంటారు. మన దగ్గర పోయినప్పుడు అలా ఆటోమేటిక్గా వాళ్ళందరూ ఏమైపోతారంటే దూరం అయిపోతారు. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ ఏడుపు నీ పిల్లల వలన నువ్వు ఏడు వలన ఏం ప్రయోజనం ఉంది? దేవుని పిల్లలందరి కోసం నువ్వు ఏడవాలి కదా. కేవలం నీ కుటుంబంలో వారే నీ పిల్లలు, బాగానే ఉంది. ఇప్పుడు మనమందరం ఎవరి పిల్లలు? ఇప్పుడు ఎవరి కోసం ఏడిస్తే మంచిది చెప్పండి? ఈ లోకంలో వారు, ఈ సంఘంలో కూర్చున్న వారు, మనమందరం ఎవరి పిల్లలు? ఎవరు చేస్తే పుట్టాం, ఎవరు నిలబెట్టితే మనం నిలబడ్డాం. ఎవరి కోసం ఏడాలా? దేవుడు మన పిల్లల కోసం ఏడవడం మంచిదే. అంతకంటే గొప్ప విషయం దేవుని పిల్లలందరి కోసం మనం ఏడటం తప్పనిసరి అవసరము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మన ఏడుపు డబ్బు సంపాదించుకోవడం కోసమే కాదు. సన్నిహితులు, స్నేహితులు, దేవుని సంఘం, దేవుని సంబంధంలో ఎదుర్కొన్న సమస్యల కొరకు మనం ఏడవాలి. ఎందుకు ఏడవాలో చెప్తున్నాను. ఏడుపులో రకాలు చెప్పాను. ఎందుకు ఏడుస్తున్నారో జనం, ఏడుపు అనేది ఎందుకు ఏర్పడుతుందో చెప్పాను. ఏడుపు అనేది ఎందుకు ఏర్పడుతుంది? శరీరపరంగా కష్టాలు వచ్చినా, కుటుంబపరమైనటువంటి శోధనలు వచ్చినా, మనసుపరమైనటువంటి అవమానాలు ఎదుర్కొంటున్నా, సమాజపరంగా వస్తున్నటువంటి పరిస్థితులన్నింటిని బట్టి మనకి ఏడుపు వస్తుంది. బాగానే ఉంది. ఇప్పుడు నీ ఏడుపును దేవుడు తీసేస్తాను అంటున్నాడు. నీ ఏడుపు నీకు రాకుండా, నువ్వు ఏడని అవసరం లేకుండా నువ్వు నవ్వించే దేవుడు. సారమ్మను దేవుడు నవ్వించాడు. ఆవిడ ఆ వయసులో ఆ పిల్లోని కని ఆవిడే నవ్వుకుందట. 90 సంవత్సరాల్లో నాకు పిల్లలేటరా నాయన అని ఆవిడ నవ్వుకుని అతనికి ఏం పెట్టిందట? ఇస్సాకు. ఇస్సాకు అంటే నవ్వు పుట్టించెను. హల్లెలూయా హల్లెలూయా. మీ పిల్లల పేరు నువ్వు ఇస్సాకు అని పేరు పెట్టకపోయినా దేవుడు నిన్ను నవ్వించే సామర్థ్యం గల దేవుడు కాబట్టి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. నీ ఏడుపు తిండి కోసం, బట్టలు లేవనో, సుఖం లేదనో కాదు. ఒకసారి బాగా ఆలోచించండి. ఎందుకు ఏడవాలో నేను చెప్తున్నాను. మొట్టమొదటిది నీ పిల్లల కోసం కాదు, దేవుని పిల్లల కోసం ఏడవటం మొదలు పెడితే నీకు ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. ఇందాక చెప్పాను, నీతి నిమిత్తమై ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు.
వారు తృప్తిపరచబడుదురు. దీనులైన వారు ధన్యులు, వారు ఓదార్చబడు. దీనులైన వారు ధన్యులు. నీతి నిమిత్తం హింసించమంటే నీతి నిమిత్తం కోసం, దేవుడి కోసం నిలబడేవారు ధన్యులు. నీ పిల్లల కోసమే కాదు, కేవలం దేవుని పిల్లల కోసం ఏడటం ప్రారంభించు. అంతేకాదు మరి నీ ఏడుపు అనేది కేవలం సంపాదన లేదనో, సంపాదించుకుని పోయిందేనో కాదు. దేవుని సంఘం ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉంది. దేవుని సంఘం అంటే యూనివర్సల్ చర్చ్. సంఘము అంటే ఈ సంఘం ఒకటే కాదు, ఇంకో సంఘం ఒకటే కాదు. ప్రపంచంలో ఉన్న విశ్వాసుల గుంపునే దేవుని సంఘం అంటారు. అంతే తప్ప అక్కడున్న ఒక సంఘం, ఇక్కడ 11 సార్లు, రోజుకి 11 సార్లు పెట్టే సంఘం, లేదా రోజుకి 5 సార్లు పెట్టే సంఘం, వారానికి 18 సార్లు పెట్టే, అవి కాదు సంఘం అంటే. ఈ సంఘాలన్నీ కలిపిస్తే ఏర్పడిందే యేసుక్రీస్తు సంఘము. ఇప్పుడు చెప్పండి, అన్ని సంఘాలు ఒకటే కాదా? ఇప్పుడు సంఘం కోసం మనం ఏం చేయాలండి? ఏడవాళ్ళ సంపాదన కోసం కాదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని పోషించే పరమ తండ్రిని నేను పోషించలేనా? నువ్వు సంపాదన కొరకు నువ్వు ఏడవలసిన పని లేదు. నీ పిల్లల కోసం నువ్వు బాధపడవలసిన పని లేదు. హాగరు, ఎందుకు ఏడుస్తున్నావు? వై యు ఆర్ క్రయింగ్? జాగ్రత్తగా వినండి. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అనేది ఆ మాట ఒకటి చదువుకుని దాని తర్వాత మాట చదువుతారు, కానీ దాని ముందు మాటలు ఉన్నాయి. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని దేవుడు అడిగాడంటే అర్థం చాలా ఉంటుందన్నమాట. ఆ అర్థం ఎవరికీ తెలియదు. ఇదే మాటలు ఆఖరి గురించి 1,00,000 సార్లు స్థలాల్లో చెప్పాను. కానీ ఇప్పుడు చెప్పేది గతంలో ఎక్కడ ఎప్పుడు చెప్పలేదు. జాగ్రత్తగా వినండి. ఎందుకు ఏడుస్తున్నావు అంటే నీళ్ళ దిద్దులో నీళ్ళు అయిపోయాయి. అయితే మరి లేవు కదా. అలాగే మీ దగ్గర ఏయో లేవని, ఇంట్లో వస్తువులు లేవని, తినడానికి లేవని, కట్టుకోవడానికి లేవని మీరు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే అబ్రహాం గారికి దేవుడు ముందు వచ్చిన 10-11లో సారా ఆ మాట అనగానేట బయట అన్నదట, గెట్ అవుట్, అర్జెంటుగా దీని కొడుకుని బయట పంపించేయండి అని అన్నదట. పాపం ఆ మాట అమ్మా, అయ్యో బాబోయ్, చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. మంచి మాట చదువు. అబ్రహాం గారట మిక్కిలి దుఃఖపడ్డాడట. కుటుంబంలో దుఃఖం కదమ్మా. మీ కుటుంబంలో కూడా నిన్ను ఏడిపించేవారు ఉన్నారు. ఏదో విషయంలో అంటే నిన్ను డైరెక్ట్గా కాదు, నిన్ను బాధ పెట్టి కాదు, వాళ్ళకు ఒంట్లో బాగాలేకపోయినా నువ్వు ఏడవలసిన పరిస్థితి వస్తుంది. వాళ్ళకు ఒంట్లో బాగాలేకపోతే పిల్లలు కానీ మనవాళ్ళు కానీ బాగాలేదు, ఎవరు ఏడుతున్నారు? తాత, మామలు, అమ్మ, నాన్నలు ఏడుతున్నారు. ఇప్పుడు ఓవరాల్గా నువ్వు ఏడుతున్నావో లేదా? కానీ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు దాని గురించి ఏడకో. ఎందుకు ఏడకూడదండి? రోగం వస్తే అలాగే అంటారు ఏటయ్య గారు అని మీరు నన్ను అడగాల. అడగండి ఒకసారి, అడగండి. అదేంటండి అలా అంటారు అయ్య గారు? అడగండి ఒకసారి అలాగ నన్ను. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం గారట ఆ మాట అన్నప్పటికీ మరి ఇతను కూడా కొడుకే కదా, ఇష్మాయిల్ కొడుకు కదా. మిక్కిలి ఇంకా సారాతో విభేదించలేడు. ఆవిడ దగ్గరికి వెళ్ళమన్నది ఎవరు? ఈవిడే. మళ్ళీ ఈవిడేమంటుంది ఇప్పుడు? ఏమయ్యా దాన్ని బయట పంపిస్తావా లేదా నన్ను ఏమంటావు? ఉద్గారం పెట్టేమంటావు అంటాం. హల్లెలూయా. నీ దాసిని కుమారుని బయటికి గెంటేసి. ఆ మాట అనగానే అతడు హృదయంలో నొచ్చుకుని ఏడ్చాడు. చాలా దుఃఖపడ్డాడట. మనోదుఃఖం. ఏ దుఃఖం? మరి ఇందాక చెప్పాను కదా, దుఃఖాల్లో కుటుంబంలో దుఃఖం, మనసులో దుఃఖం, శరీరపరమైన దుఃఖం కదా చెప్పాను కదా. సమాజపరమైన దుఃఖం ఉందండి? చెప్పండి, ఉందా లేదా? ఆ దుఃఖంలో అనమాట. అప్పుడు దేవుడు అంటాడు, ఏమయ్యా అబ్రహాం తర్వాత చదువుకోండి కావాల్సిండే మాట చదవండి. 11 వచ్చింది చదవండి. ఓకే, ఆగమ్మా. అయితే దేవుడికి స్తోత్రం. వెంటనే అబ్రహాం గారు ఏడవటం, మిక్కిలి దుఃఖించడం, వెంటనే దేవుడు ఏమంటున్నాడు? హల్లెలూయా. నీ ఇంట్లో చిన్నవారిని బట్టి
హే హల్లెలూయా. నీ ఇంట్లో పరిస్థితిని బట్టి ఉందా అమ్మా? ఉందా లేదా చెప్పండి, ఇంకేమొద్దు. ఉందా లేదా? చదివారా? దుఃఖపడవద్దు, ఒకటే మాట, ఇంకేమొద్దండి. దుఃఖపడవద్దు. ఎవరు దుఃఖపడుతున్నారు? అబ్రహాం. ఎందుకో 1,00,000 రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పిన తర్వాత ఇంకేం పడకూడదు. మరి హాగర్ ఏం చేస్తుంది ఇక్కడికి వచ్చి? ఆ వచనాలకి ఈ వచనాలకి ఎంత తేడా ఉంది అమ్మా? ఉంది. అది 21:10. ఇందాక చదివింది 16, 17, 18. ఎంత గ్యాప్ ఉంది? ఒక 5-6 వచనాలు గ్యాప్ ఉంది. ఎందుకు ఏడుస్తుంది మీరు చెప్పండి రీజన్. వాక్యం చెప్పకముందు నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి. ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది? కానీ మరి దేవుడు ఏం చెప్పాడు? మరి ఎందుకు ఏడుతుంది? కాదండి, కాదు. మీరు అది క్వశ్చన్ ఆన్సర్ బాగా జాగ్రత్తగా వినండి. అక్కడ అది చూడాలి మీరు. తెలివి మీ మైండ్ షార్ప్ పెట్టాలి. వాక్యం అంటే నేను ఒక్కడే చెప్పాలని కాదు. ఇక్కడ వాక్యం అనేది మీరు నేర్చుకుని మీరు గ్రహించుకోవాలి. అదే నేను రావడంతో బైబిల్ గురించి చెప్పాను. వాక్యం అనేది గ్రహించుకోవాలి అని. నేను చెప్తున్న ప్రశ్న ఏమిటి, నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే దేవుడు ఏం చెప్పాడు? మరి ఎందుకు ఎడుతుంది? చెప్పండి. అప్పుడు మీరు వెంటనే ఏం చెప్పాలంటే దుఃఖపడొద్దని హాగర్తో కాదు కదా దేవుడు చెప్పింది. అంచేత మీ బ్రెయిన్ మీ బ్రెయిన్ ఇప్పుడు ఎక్కడుందో అర్థమైందా మీకు? ఇప్పుడు మీ బ్రెయిన్ ఎక్కడుందో మీకు అర్థమవుతుందా? అంటే మీ మనసు ఎక్కడ పెట్టారో తెలిసిందా మీకు? మీరు యాక్ట్ చేయకూడదు ఇక్కడ. వాక్యం దగ్గర అండి యాక్ట్ చేయకూడదండి. వాక్యం అనేది షార్ప్గా మైండ్ ఉండాలి వాక్యం వినడానికి. నేను అందుకే మళ్ళా చెప్తున్నాను. అమ్మ దేవుడు ఏం చెప్పాడు? దేవుడు అండి ఆడవద్దని చెప్పాడండి. మరి ఎందుకు ఎడుతుందమ్మా ఆవిడ అని నేను అడిగితే ఇదేంటండి దేవుడు చెప్పింది ఎవరికి? అబ్రహాం గారికి. అందుకని ఈవిడ ఏం చేస్తుంది అమ్మా? ఎందుకు ఎడుతుంది? ఆఖరికి చెప్పలేదు. మరి అబ్రహాం ఆఖరికి చెప్పాలి కదా. హల్లెలూయా. నువ్వు నీ పిల్లలకు చెప్పాలి కదా. నీ పిల్లలకు నువ్వు చెప్తలేదు కాబట్టి నీ పిల్లల వల్ల నీకేమవుతుందంటే అంతే. రీజన్ అయిపోయింది, అంతే, క్లోజ్ అయిపోయినట్లు. ఇప్పుడు నీ పిల్లలే నీకు పిల్లలు, కానీ దేవుడికి అందరూ పిల్లలే. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఒకవేళ చెప్తే మహా అయితే దేవుడు ఆడొద్దానని నీ పిల్లలు చెప్తావు. మరి మిగతా వాళ్ళ పిల్లలకి ఎవరు చెప్తారు? వాళ్ళ పిల్లలు కాదా? వాళ్ళు ఎవరికి పిల్లలు కాదా అమ్మా? ఇప్పుడు ఈవిడ పిల్లలు వేరు, ఆవిడ పిల్లలు వేరు. ఓకే, బాగానే ఉంది. ఓకే, బాగానే ఉంది. కానీ మొత్తానికి అందరూ ఎవరు? దేవుడి పిల్లలు. మన ఇంట్లో పిల్లలకి చెప్తే సరిపోతుందా? దేవుని పిల్లలు అందరికీ మ్యాక్సిమం రీచ్ అయ్యేటట్టుగా మనం చెప్పాలా వద్దా? రీజన్ చూసారండి, సింపుల్ రీజన్, లాజిక్, వెరీ లాజిక్ అండి. నా వాక్యం విన్నవాడు, నేను చెబుతున్న మాటలు వినేవాడు తప్పనిసరిగా దీవించబడతాడండి. చాలా లాజిక్ ఉంటుంది, చాలా లాజిక్ ఉంటుంది. మీకు ప్రపంచంలో ఇలా చెప్పేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నేను చెప్తున్నాను, నేను చెప్పుకోవడం కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చాలా గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ఈ యొక్క బైబిల్ విషయంలో మీకు చాలా లోతైన మర్మాలు చెప్పాలని దేవుడు నన్ను ఇక్కడికి పంపిస్తున్నాడు. ఫ్యామిలీలో ఏముండకూడదంటే గ్యాప్ ఉండకూడదు. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు పంపించేసేటప్పుడు సారా పంపించావయ్యా ఇంట్లో ఉంచొద్దు అన్నప్పుడు, ఇప్పుడు నీళ్లు తిత్తి ఇచ్చేసి సీసా బుడ్డిచ్చి పంపించాడు. వెళ్తున్నప్పుడు ఈ మాట చెప్పాలి కదా, అమ్మా నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా ఏడవద్దు, దుఃఖపడవద్దు, ధైర్యంగా ఉండు అని చెప్పాలా? అలాగ నీవు నీ పిల్లలకి, దేవుని పిల్లలకి నువ్వు ధైర్యం చెప్పకపోవడం బట్టి అనేక మంది ఏడుస్తున్నారు. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎవరికైనా సరే ఏం చెప్తానంటే ముందు ధైర్యం చెప్తాను. మనిషిని చూడగానే నేను ధైర్యం చెప్తాను. అమ్మ నువ్వు ఎందుకు ఏడుతున్నావు, దేనికి ఏడుతున్నావు
ఏడుపు వచ్చింది కరెక్టే, నీ దుఃఖాన్ని దేవుడు తెరుస్తాడు. ఇప్పుడు సంతోషమేనా? దేవుడికి స్తోత్రాలు. ఆ టైంలో ఆ వాగ్దానం ఇచ్చే కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చాడు. ఎన్నిసార్లు మీలో నా దగ్గరికి దుఃఖంతో రాలి చెప్పండి ఒకసారి. దేవుడికి స్తోత్రం. ఎన్ని సందర్భాలలో మీకున్నటువంటి ఇబ్బందులు నా దగ్గర తీసుకొచ్చారు. ఆ ఆవిడ కానీ, అమ్మ తీసుకురాలేదమ్మా, ఒకసారి చేసి పైకెత్తమ్మా, నిజంగా నువ్వు రాలేదమ్మా, నువ్వు ఇలాగా నాకు దగ్గరికి చాలామంది ఫోన్లో రాత్రి 1 గంటకి 12 గంటలకి, ఇంకా వాళ్ళకి ఏంటి ఓపు లేదండి. పాస్టర్స్ చాలామంది, లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. కానీ ఆ పాస్టర్ గారు, ఆ దైవజనుడు అనేవాడు ఆ బిడ్డను తన బిడ్డగా, తన చెల్లెలుగా, తన అక్కగా, తన తల్లిగా చూసుకుని, అయ్యయ్యో నా చెల్లి ఎంత చెబితే నువ్వు చెప్పినా అంతే, మా అక్క సమస్య నాకు చెప్పింది అనుకోండి, మా సొంత అక్కలో, నువ్వు చెప్పినా కూడా అంతే. వాళ్ళు ఎలా చెప్పినప్పుడు నేను ఎలా రెస్పాండ్ అవుతాను, వేరే వాళ్ళు చెప్పినప్పుడు. ఎందుకంటే బాధ అనేది అందరికీ ఒకటే, దుఃఖం అనేది మీ దుఃఖం ఇంకోలాగా, ఆ దుఃఖం ఒక్కరిగా ఉండదు, అందరి బాధ ఒకేలాగా ఉంటుంది. అంతే, అర్థమైందండి మీకు? నా బాధ మీ బాధ కూడా ఒకేలాగా ఉంటుంది. నాకు బాధ గురించి తెలుసు కాబట్టి మీ బాధని అర్థం చేసుకోగలను ఖచ్చితంగా. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో బాధపడ్డాడు కాబట్టి నీ బాధ తీసేయగలడు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో దుఃఖపడ్డాడు కాబట్టి నీ దుఃఖం తెరచగలడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కేవలం నీ పిల్లల కోసమే కాకుండా దేవుడి పిల్లల కోసం కూడా ఏడవటం నువ్వు ప్రారంభిస్తే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా చెప్పు. సంపాదించుకోవడానికి నువ్వు ఏడుస్తుంటే అది ఆపేసి దేవుని ఆత్మను సంపాదించుకోవడం విషయంలో, దేవుని సంఘం ఎదుర్కొనేటువంటి సమస్యల విషయంలో మీరు ఏడుస్తూ ఉంటే నీకు సంపాదన పెరుగుతుందని నేను ఖచ్చితంగా చెప్తాను. మొదట నా నీతిని నా రాజ్యం అంటే దేవుని సంఘం, నా రాజ్యాన్ని, నా సన్నిధిని, నా మాటను వెతికితే నీకు కావలసింది నేను ఇస్తాను. నీ ఇంట్లో లోటు ఉండకుండా ఉంచే బాధ్యత నాది అని ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. నీకు లోటు రాదు, నీకు లోటు రాకుండా చూసే బాధ్యత ఆయనదే. నేను కుక్కలను చూస్తాను రోడ్డు మీద, ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు, ఎవరిని విమర్శించడం లేదు. ఏ తల్లి కుక్క పిల్లలో కానీ మనకు తెలీదు. అవి రోజు ఎక్కడ మనకలా కూర్చుని నాకేమీ లేదని ఏడవు, నాకు ఎవరు ఏం పెడతాం లేదు అని ఎడితే నేను వాటిని చూసి బుద్ధి తెచ్చుకుంటాను. ఒక్కొక్కసారి నేను ఎందుకు చెప్తానంటే నేను బుద్ధి తెచ్చుకున్నాను. అవి చలాకీగా చకచక ఏదో పెద్ద బిజీగా ఉన్నట్టుగా చకచక వెళ్ళిపోతాయి. దొరకపోయినా దొరికితే తింటాయి, లేకపోతే అని వెళ్ళిపోతాయి. వాటిని చూసారు ఎప్పుడైనా మీరు గమనించారండి? ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు, కోయవు కొట్లలో. మీకు ఇంకా విషయం ఏంటి? ఆకాశ పక్షులు ఎంత పెట్ట అంటే ఎంత పెట్టలు కూడా ఉన్నాయి తెలుసండి మీకు? ఎంత పెట్ట ఇలా మీరు ఎలా పట్టుకోవచ్చు అనమాట, అంత పెట్టలు ఉన్నాయి. ఆ పెట్టలు కూడా అప్పుడు వర్షాకాలం ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకంగా అరుస్తూ ఉంటాయి హ్యాపీగా. అవి వర్షం వచ్చేస్తున్నాయని కంగారు పడిపోవు, నాకు గూడు కొట్టుకుపోతుందేమో అని కంగారు పడతలేదు. కానీ అన్నిటికీ ఏడుపు, మాట్లాడుతూ ఏడుపు రావటం సహజమే. కానీ దేవుడు అంటాడు, నీ ఏడుపు నువ్వు రాకుండా నేను చేస్తాను, నువ్వు నా ఆశ్రయపురంలో ఉండు, నా రెక్కల చాటుగా ఉండు, నా రెక్కలు నిన్ను కప్పుతాయి. హల్లెలూయా. దీంట్లో మరి ఆశ్చర్యకరమైన విషయం కదండి ఇది. ఎవరు అలా చేస్తారు? వర్షం వచ్చేస్తుంటే అలాగా రేకుల షెడ్ కింద ఎవరైనా కూర్చుని ఇలా అవుతే ఎవరు బాబో అంటారు. వర్షం వస్తుందని నిలబడ్డాను బాబు అన్నారనుకో, సర్లేని. వర్షం తగ్గిపోయింది వెంటనే చూస్తారు, వీడు వెళ్ళిపోయాడే లేడని. ఎందుకు? ఇంకేం నిలబడి వీడి రాత్రి దొంగడమో, వీడు ఒకవేళ దొంగతనానికి కానీ ముందు చూసుకోవడానికి వచ్చాడు, రెక్కి నిహంచడం వచ్చాడేమో అనుకుంటారు. మనకు ఆ భయం ఉంటుంది. ఏటి ఎత్త కదులుతులేదేంటి, దొంగదవా అని మనం అంటూ ఉంటాం. కారణం ఏంటంటే మనకు భయం. కానీ దేవుడు అలా కాదు. నా దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటి పాపాలు అన్నీ చేసినా దగ్గరకు వస్తావా అని దేవుడు అంటలేదు. చేయవలసినవన్నీ బాగానే ఎలగబెట్టావు అని అంటలేదండి. నా దగ్గరికి రా, నీకు నేను విశ్రాంతిని ఇస్తాను.
హల్లెలూయా చెప్పండి. దేవుడికి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇది లేదని అది లేదని ఆడవద్దు. సమస్తమును దయచేసే దేవుడు, ఆయనకి సమస్తమును సాధ్యమే. బిలీవ్ చేయాలి, ఆయనకి సమస్తమును సాధ్యమేనండి. సమస్తమును సాధ్యమే. ఆయన ఏదైనా మనకు ఇవ్వగలడు. నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అద్భుతం చేయగలడు. మనం ఎలా ఉండాలంటే విశ్వాసంగా ఉండాలి. విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే వాక్యం అనే పునాది బలంగా ఉంటే మనకు విశ్వాసం పెరుగుతుంది. పునాది లేకుండా అలాగా మేము మీదకి ఎక్కేసేలాగా గొడిగెట్టుకుంటే పడిపోము. కింద పునాది అవ్వకుండా ఇల్లు కట్టయితే పడిపోదు. ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, నీ పునాది కూడా సరిగ్గా లేదని చెప్తున్నాను. అది ఆ విషయం కూడా నువ్వు ఆ విషయంలో ఏడు. ఒకవేళ నీకు ఉపవాసం అనే పునాది ఉందా, కన్నీటి దేవుడి దగ్గర ఏడవాల, శరీరపరమైన విషయాల్లో కాదు. ఆత్మ విషయమై దీనులైన వారని ఉంది కదా, దీనత్వం కావాలి కదా. ఎప్పుడు హన్న ప్రసవించింది గర్భం ధరించి దేవుడి దగ్గరకు వచ్చి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు. ప్రార్థన అవసరం, ఆ ప్రార్థన కన్నీటి ప్రార్థన అయి ఉండాలి. అంతేగాని ఇది లేదని అది లేదని కాదు. మొదటి సమూయేలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే 20వ అధ్యాయము కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. 34వ వచనంలో దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తం దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనం చేయకుండెను. ఎంత అద్భుతమైన మాటలు అంటే 20:34 గుర్తుపెట్టుకోండి. మొదటి సమూయేల్లో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడతారు. నా వైపు చూడండి ఈసారి. మొదటి వాడు దావీదు, రెండో వాడు జోనాతాన్ అంటే యోనాతాన్. ఎవరండి? యోనాతాన్. దావీదును జాగ్రత్తగా చూడండి. ఎందుకు మనం ఏడుస్తామంటే అవమానాలు వచ్చినప్పుడు మనం ఏడుస్తాం. దావీదును అవమానపరిచినందున ఎవరు అవమానపరిచారు? సౌలు. యోనాతానికి ఏమవుతాడు? సౌలు తండ్రి అవుతాడు. దేవుడికి స్తోత్రం. జాగ్రత్త కదనండి. తండ్రి దావీదు అనే వ్యక్తిని అవమానం చేస్తున్నాడు. దావీదును అవమానపరిచినందుకు ఈ తండ్రి కొడుకే ఏం చేశాడట? దుఃఖాక్రాంతుడే. చప్పట్లు కొట్టు హల్లెలూయా చెప్పు. ఇప్పుడు స్నేహితుల కొరకు ఏం పడుతున్నాడు? దావీదును స్నేహితుడిగా భావించుకున్నాడు. దావీదు కొరకు ఏడుస్తున్నాడు. ఎవరో రాజుగారి కుమారుడు సౌలు. రాజుగారి కుమారుడు ఎక్కడో పనికిరాని ఏం పెద్ద పేరు ప్రఖ్యాతులు లేని దావీదు గురించి ఏడుస్తున్నాడు. మీరు ఎవరి గురించి ఏడుతున్నారు? అంతే. అంటే మీరు పరిధి పెట్టుకున్నారు. మా పిల్లల కోసం ఎడుతాం తప్ప అందరి కోసం ఎందుకు ఎడుతామండి? ఎందుకు ఎడవాలి? యోనాతానికి ఏం అవసరం? యోనాతానికి ఏం బామ్మర్ది అవుతాడా? లేకపోతే యోనాతానికి ఏమైనా మేలు ఏం చేసిన వ్యక్తా? చుట్టమా? రక్త సంబంధమా? మనం రక్త సంబంధికుల గురించి ఎడుతున్నాం కానీ దేవుని సంబంధాల గురించి ఏడటం లేదు. నేను మీ గురించి ఏడుస్తున్నాను, ఆ విషయం మీకు తెలుసా? నేను సంఘం గురించి ఏడుస్తున్నాను, సంఘాలన్నిటి కొరకు ఏడుస్తున్నాను, ప్రతి దైవజనుడి కొరకు ఏడుస్తున్నాను, ప్రతి సంఘం దీవించబడాలని ఏడుస్తున్నాను, మీ కుటుంబం దీవించబడాలని ఏడుస్తున్న వారిలో మొదటి వాడిని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు నాకు ఒక విషయం చెప్పారంటే నేను చాలా దుఃఖాక్రాంతుని అయిపోతాను. అయ్యో ఈ బలహీనత ఎందుకు వచ్చింది ప్రభువా, ఆ బిడ్డ మళ్ళీ అవిశ్వాసం కాకుండా మీరే సహాయం చేయ ప్రభు అని దేవుడి దగ్గర ఏడుస్తానండి. దేవుడి దగ్గర ఏడవడం చాలా అవసరం విశ్వాసికి. ఈ తిండి లేదని బట్ట లేదని ఏడవద్దు, ఆరోగ్యం కుదిరిపడలేదని కూడా ఏడవద్దు. నువ్వు దేవుడికి సబ్మిట్ అయిపో. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, బట్టలు ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఇవ్వనటువంటి విషయం ఏమీ కూడా లేదు. ఒక యోనాతాన్ అనేవాడు ఒక అదర్ పర్సన్ గురించి, దావీదు గురించి దుఃఖాక్రాంతుడై ఉంటే ఇప్పుడు అంటే అంతవరకు అతడు ఏం చేయలేదట. మీరు పాస్టర్ గారికి చెప్పానులే భోజనం చేద్దాం అనేసారు. మీకు ఎప్పుడైనా ఇటువంటి అనుభవం ఉందండి? మీరు ఆలోచించండి. ఏదైనా విషయంలో ఎంత సంఘటన వచ్చినా ఏడుతున్నాం కానీ భోజనం చేస్తాం మళ్ళీ మామూలుగానే. అంతా ఎందుకు? ఎవరైనా చనిపోయారు అనుకోండి,
ఓ పక్కన చనిపోయినారు అలాగే ఉన్నారు, వీళ్ళు భోజనం చేస్తున్నారు ఇంట్లో. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఎలా వచ్చిందంటే, నేను ఒక చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి ఎలా కూర్చుని ఉంటే వాళ్ళ పిల్లల్ని ఆయన అడుగుతున్నారు, బాబు భోజనం చేసామంటే చేశాను, ఇప్పుడే చేసి వచ్చాను అంటారు. చేయకూడదని కాదు, అక్కడ అర్థం ఏంటంటే ఆ బాధ సమయంలో, ఆ కష్టకాలంలో ఒక అన్నం మెతుకులు తినకుండా మరి మనం ఉండలేకపోతే ఎట్లాగా? స్నేహితుల కొరకు ఎంత విలువ ఇచ్చాడో మీరు గమనించండి. ఇప్పుడు మీరు మీ స్నేహితుల గురించి, మీ సంబంధుల గురించి, మీ బిడ్డల గురించి కూడా మీరు ఉపవాసం ఉండరు. గొప్ప విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా నా అబ్బాయి గురించి ఈవేళ సోమవారం ఉంటున్నాను, మా పెద్ద అమ్మాయి గురించి నేను ఉపవాసం ఉంటాను, మా ఆయన గారి గురించి ఉంటాను, నా చెల్లెల గురించి ఉంటాను, నా అక్క గురించి ఉంటాను, ఉదయకాలంలో 4:15కు లేచి ప్రార్థన చేస్తానండి. ఒక్కొక్కరి గురించి 1 by 1 మనకి ఏమీ లోటు లేదు. ఏది లోటు లేకపోయినా ప్రార్థన చేయకపోతే అదే పెద్ద లోటు. నీకు ఎన్ని నోట్లున్నా లాభం ఏమీ కాదు, ప్రార్థన లేకపోవడమే లోటు. నీ నోట్లో ప్రార్థన లేకపోవడం, నీ ఆత్మలో ప్రార్థన లేకపోవడం, నీ ఇంట్లో ప్రార్థన లేకపోవడం. నీ ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, బళ్ళు ఉన్నాయి, మంచాలు ఉన్నాయి, డబల్ కాట మంచాలు, ప్రతి దానికి సెలవుస్ ఉన్నాయి, ప్రతి దానికి కబ్బోర్డ్స్ ఉన్నాయి, బంగారం పెట్టే లాకర్స్ ఉన్నాయి, అబ్బబ్బబ్బా, జీలకర్ర సోంపు వేసుకోవడానికి గిన్నెలు ఉన్నాయి, కుక్కర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రార్థనకి స్థలం ఏది? ప్రార్థన స్థలం ఎక్కడ? ఏ స్థలంలో నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తున్నావు రెగ్యులర్గా, ఆ స్థలం రౌండప్ చేసుకో. ఎందుకంటే ఆ స్థలం నీ గురించి సాక్ష్యం చెప్పే రోజు వస్తుంది. ఒకవేళ దేవుడు తోసేస్తే ఆ స్థలం సాక్ష్యం చెప్పాలన్నమాట. లేదండి బాబు, ఈవిడ ఈ స్థలంలో కూర్చుని రోజు ఏడుస్తూ ప్రార్థన చేసేది, ఇదిగో ఈ స్థలం అని. ఈ స్థలం నీకు మొరపెట్టాలా? నువ్వు కూర్చున్న కుర్చీ దేవుడికి మొరపెట్టాలి. అయ్యో, నువ్వు ఇంట్లో జ్వరంతో బాధపడుతుంటే ఆ కుర్చీ, అయ్యా ఆవిడ జ్వరంతో బాధపడుతుంది, నా కుర్చీలోనే కుర్చీ వాక్యం ఉంటుందండి. ఆవిడ స్వస్థపరిచిన ఆ కుర్చీ మొరపెట్టాలి. నువ్వు మొరపెట్టకపోతే రాళ్ళు నాకు మొరపడతాయని దేవుడు చెప్పాడు. దేవుడు జాగ్రత్త, నువ్వు మొరపెట్టకపోతే రాళ్ళు నన్ను స్తుతిస్తాయని దేవుడు చెప్పాడు. దేవుడికి అంత ఉక్రోషం అండి, దేవుడికి అంత ఇష్టం మీరు ప్రార్థన చేయటం. మీరు ప్రార్థన చేయకపోతే ఎలాగ? మీరు దుఃఖపడకపోతే ఎలాగ? వాక్యం ఏం చెప్తుంది? మనం ఏం చేస్తున్నాం? అదే సమూయేలు గ్రంథం, 1 సమూయేలు మరి చక్కని మాట 24:16 ఒక మాట ఉంటుంది. ఏంటంటే, చెయ్యి పలుకు నీవేనా అని బిగ్గరగా ఏడ్చి, హల్లెలూయా, ఈ పలుకు నీవేనే అని బిగ్గరగా ఏడ్చి. ఈ సందర్భం ఎక్కడదనుకుంటున్నారు? ఇది సమూయేలు గ్రంథంలో. దీంట్లోనే ఇద్దరే ఉన్నారు. దాంట్లో సౌలు, దావీదు. ఇందాకెవరు? సౌలు కొడుకైన యోనాతాను, దావీదు ఉన్నాడు. ఇక్కడ క్యారెక్టర్ మారింది. ఎవరు మారారు? యోనాతాను కాకుండా దావీదు, సౌలు. జాగ్రత్తగా ఒకసారి వినండి. దావీదు, సౌలులు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే, సౌలు అనేవాడు దావీదుని ఏం చేస్తున్నాడు? తరుముతూ ఉన్నాడు. ఇతడు పారిపోతూ తప్పించుకుంటూ ఉన్నాడు. తిరగబడలేక కాదు, కొట్టలేక కాదు, యుద్ధం చేయలేక కాదు, దేవుడికి భయపడి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడి చేత అభిషేకించబడిన వాడు సౌలు. నేను సౌలుని ముట్టుకోకూడదు. అసలు సౌలుని చంపినోడు చంపాడు కదా. తర్వాత సౌలుని చంపినోడు ఆ మాట చెప్పగానే అతను చంపేస్తాడు దావీదు. కాబట్టి దావీదు, సౌలులు మాట్లాడుకుంటారు. దావీదు అంటాడు, నాన్న మరి ఇదిగో నీ వస్త్రపు జంగు దొరికింది, నువ్వు దొరికావు, కానీ నేను చంపలేను, ఎందుకంటే నువ్వు దేవుడి చేత అభిషేకించబడిన వాడు, నేను ముట్టుకోకూడదు అనేటప్పటికీ ఇలాంటి కఠినమైన సౌలు కూడా ఈ మాట చెప్తున్నాడండి. ఏ మాట తెలుసండి? ఈ పలుకు నీవేనా అని బిగ్గరగా ఏడ్చి. మామూలుగా సౌలు క్యారెక్టర్ చాలా నెగిటివ్ క్యారెక్టర్గా అందరూ తీసుకుంటారు, నిజమే. ఎందుకంటే సౌలు దేవుడి మాట వినలేదు, వద్దన్నటువంటి పశువులన్నీ పట్టుకుని తన పక్కన పెట్టుకున్నాడు. దేవుడు కోపం వచ్చి అతను చనిపోయేలా దేవుడు చేశాడు, బాగానే ఉంది. అందుచేత సౌలు క్యారెక్టర్ ఏంటంటే నెగిటివ్ క్యారెక్టర్. కానీ ఇలాంటి సౌలు కూడా బిగ్గరగా ఏడ్చిన రోజులు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. అంటే ఈ బిగ్గరగా ఏడవడానికి గల కారణం ఎవరు? దావీదు. చప్పట్లు కొడి దేవుడికి స్తోత్రం. దావీదు యొక్క మనస్సు, దావీదు మనసు అలాంటిది కాబట్టి, అబ్బా నువ్వు గొప్పవాడురా బాబు, నిజంగా నువ్వు చాలా గొప్పవాడురా బాబు,
అని బిగ్గరగా ఏడ్చుకున్నాడట. దేవుడికి స్తోత్రం. అమ్మ దావీదా నా హల్లెలూయా, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా, నువ్వేనా అన్నావు, నిన్ను చంపడానికి నేను వస్తే నువ్వు నన్ను కాపాడతావా? బిగ్గరగా యేసు ప్రభు లాజరుగా చనిపోయినప్పుడు బిగ్గరగా ఎలాగా లాజరు అని పిలిచారు, అలాగనమాట. యేసు ప్రభు సిలువలో బిగ్గరగా కేక వేసి తన ప్రాణమును ఆయనకు అప్పచెప్పాడు. బిగ్గరగా అంటే అలాంటి కఠినుల విషయాలలో కూడా వాళ్ళు ఏడ్చేలాగా దావీదు చేశాడు. ఇప్పుడు మీరు చేయవలసింది అనేక మంది దేవుడి దగ్గర పశ్చాత్తాపడేలాగా చేయి, లేకపోతే నువ్వు తర్వాత ఏడవలసి వస్తుంది. నీ పిల్లలు పశ్చాత్తాపడేలాగా నువ్వు చెయ్యాలా. నువ్వేం కొట్టొద్దు తిట్టొద్దు. నీ పిల్లలు మారు మనసు పొందేటట్టుగా నువ్వు ఎలా చేస్తావు, ఏడుస్తావో ఏడు. నువ్వు ఏడాలా. ఏ రకమైన ఏడుపు? ఆత్మపరమైన ఆత్మ విషయమై దీనులైన వారు. ఆత్మ విషయంలో దీనత్వం అంటే దుఃఖం, తగ్గింపు. ఇది ఉంటే నువ్వు పై చేతిలోనే ఉంటావు కానీ కింద చేతిలో ఉండవు. మీరు వాక్యం వినడం ఒక స్టెప్పేనండి. మీరు వాక్యం దగ్గరకు వచ్చారా, అది ఒక స్టెప్. వాక్యాన్ని విన్నారు, సెకండ్ స్టెప్. అమ్మ వాక్యాన్ని గ్రహించుకోవడం, ఈ స్టెప్లో దెబ్బతింటున్నారు. 4వ స్టెప్ ఒకటి ఉంది, ఇంకా అదైతే ఫుల్ దెబ్బ. వాక్యం దగ్గరకు వచ్చారు, గుడ్. వాక్యం వింటున్నారు, బాగానే ఉంది. 3వది ఏంటి? గ్రహింపు. అసలు చెప్పడం అనేది మాట మాట్లాడవద్దండి. చెప్పడం అనేది మనం నోటితో చెప్పక్కర్లేదు, మన క్రియలతో చెప్పాలా. వాక్యం చెప్పాలి కానీ మన క్రియలతో చెప్పాలా. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతం. నేను ఏదైనా క్రియతో చెప్తాను. 8:15 నువ్వు హాస్పిటల్ నుంచి బయటికి వెళ్తావు. ఎవడు చెప్తాడండి ఈ ప్రపంచంలో? మీరు ఆలోచించండి. నాకంటూ రికార్డు బ్రేక్ ఏమి రావడం లేదు, కానీ మరి దేవుడు కృప ఎలా ఉందో నాకు తెలియదు. కానీ అమ్మ, మీరు ఏదైనా వ్యక్తిని అలా చూశారు ఇప్పటి వరకు? టైం షార్ట్. మన సిద్ధిరి లక్ష్యం గారికి చెప్పానమ్మా, ఇంటికి వెళ్ళొద్దు. మీరు ఎలాగ అంటారని ఆవిడ నా మీద పాపం ఏదో అంటే ఒక తమ్ముడి కింద గరానా చేసినట్టుగా అలా, అది వ్యతిరేకమైన కాదు, మామూలుగా అలా మీరు అలాగ ఉంటారండి, అదే మంచిది మాకు అన్నారు. ఇప్పుడు ఈ రోజున 2 నెలలు అయిన తర్వాత కుర్రో మొర్రో ఇలామ్మా ఆవిడే ప్రతిరోజు ఒక అరగంట పావుగంట లాస్ట్లో ఉంటారో, రోజు వచ్చి అనవసరంగా వెళ్ళానండి మీ మాట అనలేదండి, అనవసరంగా వెళ్ళానండి మీ మాట అనలేదు, అనవసరంగా వెళ్ళానండి మాట అనలేదు. వెళ్ళిన దగ్గర నుంచి నాకు కష్టాలేనండి. చెప్పినప్పుడు ఎందుకు వినరు? నువ్వు ఎక్కడికి వెళ్తావు నన్ను అడిగితే నేను చెప్తాను కదా. నా ఇంట్లోకి రమ్మని చెప్పానా? పోయి నా ఇంట్లోకి వెళ్ళమ్మని చెప్పానా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఒక మాట చెప్పమ్మా, అది మంచితో కాదో చెప్తాను. నువ్వు ఏం ఉద్యోగం చేయాలనుకున్నావు నా దగ్గరికి రా. నువ్వు ఏ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నావు నా దగ్గరికి రా, నేను చెప్తా కదా. చెప్పేవాడు ఉన్నాడు కదా మనకు దేవుడు, దేవాది దేవుడు. రాజులకు రాజు పలుకుతాడండి, రాజాదిరాజు పలుకుతాడు, మనం కాదు. ఇది చిలక జోస్యం కాదు, రాజాదిరాజు పలికిది. మీరు అలా కళ్ళు మూసుకున్నామంటే అలా బయటకు వస్తుంది అన్నమాట విషయం. అలా కళ్ళు మూసుకుని మనం అలా అన్నామంటే దేవుని యొక్క వాక్కు బయటకు వస్తుంది. ఇది మీరు కళ్ళారా చూడలేదా? చూసారా లేదా? మరి చూసిన తర్వాత అలా చేస్తే ఎలాగా? చూసిన తర్వాత ఎలా చేయాలి? మనం దేవుడి వాక్యము దగ్గరికి రావాలి, వినాలి, గ్రహించాలి. 4వది ఏంటంటే దాని ప్రకారం ముందు గై కొనాల. అదే నలగటం అన్నమాట. విరిగి నలిగిన హృదయం. విరిగి నలగడం అంటే ఏమనుకుంటున్నారు? ఆ ఎద్దులు తిరిగితే గౌనికి ఎద్దులకి వెళ్ళి అక్కడ నలగడం అనుకుంటున్నారా? అలాంటి నలగడమే కానీ ఆ నలగడం కాదు. ఆత్మ విషయమై నలగటం. ఇప్పుడు ఇంట్లో కుటుంబంలో మరణం వచ్చింది, అయినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండటం ఒక నలగడంలో ఒక ఎత్తు. ఇంట్లో శోధనలు చాలా ఉన్నాయి, అయినా దేవుడి మందిరానికి రాకుండా ఉండటం మరొకసారి నలగటం. నలగటం అంటే అదే. నలగటం అంటే ఏమనుకుంటున్నారండి? దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు కొంచెం నలుపుతాడు. నలుపుతేనే బత్తాకాయలోంచి ఏమవుతుందండి? మీకు బాగా తెలుసు, బాగా తాగేస్తారమ్మ. నిమ్మకాయని ఏం చేయాలి? చింతపండు ఏం చేయాలి? పిసికితేనే ఏమవుతుంది? అలా పెట్టేస్తే జ్యూస్ దిగుతావు, వచ్చేస్తుందా? తాగండి, ఇంటికి వెళ్ళి బాగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా వందనాలు.